అంత వెలిగిన ఘంటసాల గారి ఫ్యామిలీలో మళ్ళీ ఆ వారసత్వాన్ని నిలిపేవాళ్ళు ఎవరూ లేకపోవడం కారణం ఏంటి? వాడి పూర్వజన్మ సుకృతి ఉంది. ఆయన వాయిస్ ఆయన పైకి వచ్చింది. ఓకే. మామూలుగా దేవాలయం అర్చకత్వం సర్వీస్ చేసేవాళ్ళది. నా ఫ్యామిలీ ఎటువంటిది, అది ఎటువంటిది. వాళ్ళ అదృష్టం బాగుంది. పూర్వజన్మ సుకృతం అనుకోవాలి. సముద్రాల రాఘవాచార్యులు గారు పులివరిలో ఉండేవాళ్ళు. వాళ్ళకి దేవస్థానంలో సంస్థానం తీసుకున్నారు. వాళ్ళు అక్కడికి వెళ్ళారు. ఆచార్య గారి పేరు వచ్చింది, సంపాదించుకున్నారు. సముద్రాల వాళ్ళు ఫ్యామిలీ బాగా సెటిల్ అయ్యారండి, బాగా ఆర్థికంగా, ఫైనాన్షియల్గా. ఎవరు? సముద్రాల గారి ఫ్యామిలీ, సీనియర్ సముద్రాల గారు. వాళ్ళు బాగా సెటిల్ అయ్యారు. బాగా సెటిల్ అయ్యారు. ఇప్పుడు పెద్ద పులివరిలో సినిమా రంగానికి సంబంధించిన వాళ్ళు ఇంకెవరెవరు ఉన్నారు? కె విశ్వనాథ్ గారు, సముద్రాల రాఘవాచార్యులు గారు, మన తర్వాత కొన్నాడు వేసాడు గుత్తా చలమయ్య గారు అని చెప్పి ఆయన ఒకడు వేషాలు. గుత్తా చలమయ్య, గుత్తా రామరెడ్డి గారు తాలూకా, రామంజంగ తాలూకా గుత్తా రామరెడ్డి గారు అని. గుత్తా జ్వాల, గుత్తా జ్వాల అంటే బ్యాడ్మింటన్ ప్లేయర్. అవును. వాళ్ళు ఆరుగురే ఎంతమంది. వాళ్ళు చాలా అడ్వాన్స్డ్ సంఘకర్తలు. వాళ్ళు క్రిస్టియన్స్ని పెళ్లి చేసుకున్నారు, ఎస్సీని వాళ్ళు చేసుకున్నారు. వాళ్ళు ఇచ్చారు, వాళ్ళు చేసుకున్నారు. ఓకే. అది వాళ్ళ చలమయ్య గారి ఫ్యామిలీ చాలా, గుత్తారు ఫ్యామిలీ చాలా పెద్ద ఫ్యామిలీ. వాళ్ళ 70 ఎకరాల పొలం అది ఉండే, అంతా అయిపోయింది. అంతా దెబ్బతినిపోయినారు. గుత్తా జ్వాల అంటే ఇక్కడికి పాటలు ఆడుతూ ఉంటుంది ఆవిడ? కాదు, గుత్తా బ్యాడ్మింటన్ ప్లేయర్. అదే చెప్పేది. గుత్తా జ్వాల కరెక్టే. ఇప్పుడు సినిమా ఆర్టిస్ట్ని కూడా ఎవరిని పెళ్లి చేసుకుందని చెప్తున్నారు. ఎవరిని చేసుకుందనుకుంటా. వాళ్ళ తాలూకా అదే గుత్తా జ్వాల అంటే. ఇప్పుడు వాళ్ళు 6 అన్నదమ్ములు అండి. వాళ్ళు మొత్తం వాళ్ళది 70 ఎకరా 80 ఎకరా పొలం పులివరిలో ఉండేది. వీళ్ళందరూ అడ్వాన్స్డ్, బాగా అడ్వాన్స్డ్ ఇది అనమాట. సంఘ సంస్కర్తలు అనుకోవాలి. సంఘ సంస్కర్తలు అంటే క్యాస్ట్ ఫీలింగ్ వీటికి దూరం. క్యాస్ట్ ఫీలింగ్ చేసుకున్నారు. వాళ్ళు క్రిస్టియన్స్ చేసుకున్నారు. క్రిస్టియన్స్ ఇచ్చారు. భగవాన్లు చేసుకున్నారు. భగవాన్కి ఇచ్చారు. ఇట్ట కలకాపురం. అదే మొదటి నుంచి అడ్వాన్స్డ్గా ఉండేవాడు సంఘ సంస్కారం. బాగా అడ్వాన్స్. అదే మీరు మాత్రం నిష్ఠా గరిష్ఠలాగా ఉండేవాళ్ళ మీరు మీ ఫ్యామిలీ పరంగా చూసుకుంటే? మా ఫ్యామిలీ అంతా దేవస్థానం నా ఫ్యామిలీ. సంప్రదాయ బ్రాహ్మణ సంప్రదాయం. నాటకాలు ఇప్పటికీ ఉన్నాయండి మీ ప్రాంతంలో? వేస్తూ ఉంటారు అసలు నాటకాలు కానీ ఇవన్నీ? మా అన్నయ్య మధ్య 4 సంవత్సరాల క్రితం వరకు మామూలుగా విష్ణాలయానికి 125 ఎకరం పొలం ఉంది. ఇప్పటికీ ఉంది అనుకోండి. శివాలయానికి 32 ఎకరాల పొలం ఉంది. మామూలుగా ఈ శివరాత్రికి శివాలయానికి కళ్యాణోత్సవాలు చేస్తున్నారు. చైత్ర పౌర్ణానికైనా చైత్ర పౌర్ణమి ఇష్టాలని కలిస్తే మామూలు 1-2 వేషాలు వాళ్ళు కూచిపూడి సాంప్రదాయంలో వాళ్ళు వేషాలు ఇస్తుండేవాళ్ళు. ఇప్పుడైనా కాస్ట్ ఆఫ్ లివింగ్ అయిపోయింది. వాళ్ళకి 15,000 20,000 అయింది. వాళ్ళు నాటుతున్నారు. అంత ఎఫర్ట్ చేయడానికి వీళ్ళకి ఇష్టపడలేదు అని. అది అసలు నాటకాలే లేవు ఇప్పుడు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.